morning children. Today I am going to take 5th class English. All of you take your textbooks student. All of you take your textbooks. This is your textbook standard 5 course book term 1 and take out the page number 22. Okay ma? Take out the page number. Take out the page number 22. Fifth grammar ma lesson name and grammar. A false target. A false target. A false target. Okay children. See ma, picture reading. Look at the following pictures. Can you name them? Think and tell your teacher the same. Okay, ఇక్కడ చూడండి అమ్మా ఏమి ఇచ్చారు? An old man, an old woman, Shravan, river, King Dasarada, a yoke with 2 baskets, bow and arrow. Okay, ఇవన్నీ ఏంటమ్మా? Look at the following pictures. Can you name them? Think and tell your teacher the same. ఇవన్నీ ఏం చేయాలి మీరు చదువుకుంటూ పోవాలమ్మా. ఓల్డ్ మ్యాన్ అంటే ఓకే చూసారు కదా, ఓల్డ్ మ్యాన్ అండ్ ఓల్డ్ ఉమెన్, శ్రావణ్, రివర్, కింగ్ దాసరథ, ఏ యోక్ విత్ 2 బాస్కెట్, బో అండ్ యారో. ఇవన్నీ మీరు రీడ్ చేయాలి చిల్డ్రన్. నెక్స్ట్ టుడే గ్రామటికల్ అవేర్నెస్. ఓకే, గ్రామటికల్ అవేర్నెస్ లో ఒక్కసారి చూడండి అమ్మా. ఫస్ట్ చూసిన తర్వాత అక్కడ వెళ్దాము. ఓల్డ్ మ్యాన్. ఓకే, అండ్ ఓల్డ్ మ్యాన్ మీకు తెలిసింది కదా ఓల్డ్ మ్యాన్ అనేసి, అవునా? చూడగానే తెలిసిపోతుంది. ఓల్డ్ మ్యాన్ అంటే ఏంటమ్మా? ముసలి వాళ్ళు. నెక్స్ట్ అండ్ ఓల్డ్ ఉమెన్ అంటే నానమ్మ గాని తాతమ్మ గాని ఉంటారు కదా, అలా అనమాట ఓల్డ్ ఉమెన్. నెక్స్ట్ శ్రావణ్. ఓకే, శ్రావణ్. నెక్స్ట్ రివర్. ఓకేమ్మా, రివర్ అంటే ఏంటమ్మా? చెరువు. కింగ్ దాసరథ. ఓకే, రాజు అనమాట. దాసరథ అనేది రాజు. నెక్స్ట్ ఏ యోక్ విత్ 2 బాస్కెట్స్. ఓకే, ఇక్కడ ఈ యోక్ ఎలా ఉంది? ఈ 2 బాస్కెట్స్ తోని ఉంది. ఏ యోక్ విత్ 2 బాస్కెట్స్. నెక్స్ట్ బో అండ్ యారో. ఓకే, బో అంటే ఏంటమ్మా? ఇది బాణము. యారో అంటే ఏంటిది? ఓకే, ఇది బో అంటే ఇది, యారో అంటే ఇది. ఓకే అమ్మా, బో అండ్ యారో. See children, once again I am reading. An old woman, an old man, an old woman, Shravan, river, King Dasaratha, a yoke with 2 baskets, bow and arrow. Next, go to turn the page 23 and we have demonstrative pronouns. Demonstrative pronouns. See children, what are demonstrative pronouns? Demonstrative pronouns అంటే ఏంటో చూద్దామమ్మా. అసలు pronouns అంటే ఏంటమ్మా మీకు తెలుసా? pronouns అంటే ఏంటి? pronoun అంటే ఏంటమ్మా? Instead of noun, we use pronoun. Okay, ఏంటమ్మా pronoun అంటే ఏంటి? Instead of noun. Okay, నౌన్ కు బదులుగా వాడే దాన్ని ఏమంటారు? ప్రొనౌన్ అంటారు. నౌన్ అంటే ఏంటమ్మా? వాట్ ఈస్ మీన్ బై నౌన్? నౌన్ అంటే ఏంటి? నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, పర్సన్స్, థింగ్స్ అండ్ యానిమల్స్. ఓకే, ఏదైనా నేమ్ ఉంటే దాన్ని ఏమంటారు? నౌన్ అంటారు. నౌన్ కు బదులుగా వాడేది ఏంటమ్మా? ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ అంటే ఏంటి? గర్ల్. ఓకే, షీ అంటాం కదా. ఓకే, ఒక నేమ్ కవిత ఉందనుకోని, కవిత అనేది ఏంటి? గర్ల్ కాబట్టి గర్ల్ ఏమంటారు? షీ. ఓకే, షీ గాని, హీ గాని, దిస్, దట్, ఐ యామ్, మై. ఓకే, ఇలాంటివన్నీ పేరుకు బదులుగా ఏవైతే మనం వాడతామో వాటిని ఏమంటారమ్మా?
ప్రొనౌన్ అంటారు. ఇందులో ఏమి ఇచ్చారు? డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. అసలు డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటో చూసాము. Demonstrative pronouns are used for pointing out something. ఏదైనా పాయింటింగ్ చేసే దాన్ని ఏమంటారమ్మా? డెమోన్స్ట్రేటింగ్ ప్రొనౌన్ అంటారు. ఏదైనా పాయింటింగ్ చేసే దాన్ని. ఇన్ లాటిన్ డెమోన్స్ట్రేట్ మీన్స్ టు షో క్లియర్లీ. లాటిన్ లో ఏంటమ్మా డెమోన్స్ట్రేట్ అంటే? ఏదైనా క్లియర్ గా చూపించాలి. టు షో క్లియర్లీ అంటే ఏంటమ్మా? ఏదైనా చూపించేది ఎలా చూపించాలి? క్లియర్ గా చూపించాలి. See children, they given examples here. This is my house. See, I am explaining like this. చూడండి ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు? దిస్ ఈజ్ మై హౌస్. ఓకే, ఇక్కడ మనం దిస్ అనేది క్లోజ్ చేస్తే ఏమవుతుంది? ఈజ్ మై హౌస్. ఓకే, దీని మీనింగ్ అనేది లేదు. దిస్ అంటే మనం పర్టికులర్ గా ఆ పాయింట్ చెప్తున్నమాట. ఇది నాది, ఇది మా ఇల్లు అనేసి ఇది పాయింట్ అవుట్ చేసి చెప్తున్నాం కాబట్టి దిస్ అనేది ఏంటమ్మా? డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఓకే, నెక్స్ట్ దట్ ఈస్ ద పార్క్ వేర్ చిల్డ్రన్ ప్లే. దట్. ఓకే, దట్ అనేది ఏంటమ్మా? డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఓకే, దట్ అనేది ఏంటి? డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటే అది మనం పాయింట్ అవుట్ చేసి చెప్తున్నామంట. అది ఇది అన్నట్టు మనం పాయింట్ అవుట్ చేసి చెప్తున్నాము. నెక్స్ట్ దిస్ refers to what is close at hand, nearest to the thought or person of the speaker. That refers to what is over there. Okay, this ante entama? Refers to what is close at hand, near to the thought. Okay, అది మన ఆలోచనలో ఉంటుందన్నమాట. ఓకే, మన ఆలోచనలో మన థాట్ లో ఉంటుందంట. నెక్స్ట్ దట్ అనేది ఏంటమ్మా? దట్ అనేది అంటే ఏంటి? దట్ రిఫర్స్ టు వాట్ ఈస్ ఓవర్ దేర్. అక్కడ ఏమైపోయింది అనేది దట్ అనేది మీనింగ్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్. దిస్ ఈజ్ బెటర్ దెన్ దట్. ఓకే, ఇది దానికన్నా బెటర్. ఓకే, దిస్ ఈజ్ బెటర్ దెన్ దట్. దిస్ అనేది దట్ అనేది ఏంటమ్మా? డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. ఓకే, నెక్స్ట్ వన్. దట్ విత్ ఇట్స్ ప్లూరల్ దోస్. దట్కి ప్లూరల్ ఏదమ్మా? దట్కి ప్లూరల్ ఏది? దోస్. ఓకే, దట్కి ప్లూరల్ దోస్ ఈజ్ యూజ్డ్ టు అవాయిడ్ ద repetition of preceding noun. ఓకే, దట్కి ప్లూరల్ ఏంటంట? దోస్. ఓకే, ఇది ఏంటమ్మా? రిపిటేషన్. నౌన్ అనేది రిపీట్ కాకుండా ఆ దోస్ అనేది వాడుతాము. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. The rivers of America are larger than those of Europe. ఇక్కడ those అనేది ఏంటమ్మా? ప్రొనౌన్, డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్ వన్. When two things have been already mentioned, this refers to the thing last mentioned and that refers to the thing first mentioned. Okay, మనకు టూ థింగ్స్ అనేవి ఫస్ట్ మెన్షన్ చేశారనమాట. ఆల్రెడీ మెన్షన్ చేశారంట. అవేంటమ్మా? దిస్ రిఫర్స్ టు ద థింగ్ లాస్ట్ మెన్షన్డ్. దిస్ అనేది లాస్ట్ మెన్షన్ చేశారంట. దట్ అనేది ఫస్ట్ మెన్షన్ చేశారంట. ఆల్కహాల్ అండ్ టొబాకో ఆర్ బోత్ ఇంజూరియస్. దిస్ లెస్ దెన్ దట్. ఓకే, దిస్ దట్ అవన్నీ అనేటివి ఏంటమ్మా? డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. ఓకే చిల్డ్రన్, మీరు అసలు కన్ఫ్యూజ్ కాకండి. దిస్, దట్, ఓకే, దోస్ అలాంటివన్నీ ఏమొస్తాయమ్మా? డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ లాగా వస్తాయి. ఓకే, కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. దిస్, దట్, దోస్ వాటిని ఇక్కడ డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే మీరు అస్సలు కన్ఫ్యూజ్ కాకుండా బాగా అర్థం చేసుకోవాలి. దిస్, దట్, దోస్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటివి? ఏం ప్రొనౌన్స్ అమ్మా? డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. ఇది, అది అలా అన్నప్పుడు ఏంటమ్మా? అది మనం పాయింట్ అవుట్ చేసి చూపిస్తున్నాం. ఇది ఇలా చేసింది, అది అలా అయింది అని మనం పాయింట్ అవుట్ చేసి చూపిస్తున్నాం కాబట్టి వాటిని ఏమంటారు? డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటారు. ఓకే, అస్సలు కన్ఫ్యూజ్ కాకుండా క్లియర్ గా చూడండి. నెక్స్ట్ అమ్మా ఇండిఫినిట్ ప్రొనౌన్స్. ఓకే, ఇండిఫినిట్ ప్రొనౌన్స్. See children, indefinite pronouns. Indefinite pronouns refer to persons or things in general way, but they do not refer to any person or thing in a particular way. Example చూడమా ఒకసారి.
one hardly knows what to do. Okay, ఇండిఫినిట్ ప్రొనౌన్ అంటే ఏంటమ్మా, రిఫర్ టు పర్సన్స్ ఆర్ థింగ్స్ ఇన్ జనరల్ వే. అది జనరల్ వేగా, అది సెంటెన్స్ అనేది జనరల్ వేగా ఉంటుందన్నమాట. ఒక నేమ్ గానీ అలా పర్టికులర్ గా ఇందులో ఇవ్వరు. ఓకే, బట్ దే డు నాట్ రిఫర్ టు ఎనీ పర్సన్ ఆర్ థింగ్ ఇన్ ఏ పర్టికులర్ వే. అంటే ఏంటమ్మా, జనరల్ వేగా అది నార్మల్ గా సెంటెన్స్ అనేది ఉంటుంది, కానీ వాళ్ళకి పర్టికులర్ గా నేమ్ గానీ, ఓకేనా, నేమ్ గానీ షీ గానీ అలా ఇక్కడ మనకు ప్రొనౌన్స్ లాగా ఉండదమ్మా. ఓకే, షీ, హీ, ఓకే, దే, దట్ అలా కాకుండా ఇక్కడ జనరల్ వేగా ప్రొనౌన్స్ అనేవి ఉంటాయి. వీటిని ఏమంటారమ్మా, ఇండిఫినిట్ ప్రొనౌన్స్ అంటారు. ఓకే, వన్ హార్డ్లీ నోస్ వాట్ టు డూ. ఓకే, వన్ హార్డ్లీ నోస్, ఇక్కడ వన్ అనేది ఏంటమ్మా, ఇండిఫినిట్. ఓకే, నెక్స్ట్ నన్ ఆఫ్ హిస్ పోయమ్స్ ఆర్ వెల్ నోన్. ఓకే, నన్ అనేది ఏంటమ్మా, ప్రొనౌన్, ఇండిఫినిట్ ప్రొనౌన్. ఆల్ ఆర్ డ్రౌన్డ్ అంటే ఏంటమ్మా, ఆల్ అనేది ఇండిఫినిట్ ప్రొనౌన్. ఫ్యూ ఎస్కేప్డ్ అన్హర్ట్, ఫ్యూ అనేది కూడా ఏంటమ్మా, ఇండిఫినిట్ ప్రొనౌన్. నెక్స్ట్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. దిస్ ఈజ్ ఏ ఫ్లవర్, దిస్ అనేది ఏంటమ్మా, డెమాన్స్ట్రేటివ్ ఫ్లవర్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. దిస్ ఫ్లవర్ ఈజ్ బ్యూటిఫుల్. ఓకే, ఫ్లవర్ అనేది ఏంటమ్మా, డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. ఓకే, యాడ్జెక్టివ్. నెక్స్ట్ దట్ ఈజ్ మై కార్, దట్ అనేది ఏం చెప్పాను మీకు, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. దట్ కార్, కార్, కార్ ఎలా ఉంది, కార్ అనేది ఏంటమ్మా, యాడ్జెక్టివ్, డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. నెక్స్ట్ దోస్ ఆర్ బటర్ఫ్లైస్. ఓకే, దోస్ ఆర్ బటర్ఫ్లైస్, దోస్ అనేది ఏంటమ్మా, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. దోస్ బటర్ఫ్లైస్ ఫ్లూ అవే. ఓకే, బటర్ఫ్లైస్ అంటే ఏంటమ్మా, డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్. ఓకే చిల్డ్రన్, ఓకే, అర్థమవుతుందమ్మా. ఇండిఫినిట్ ప్రొనౌన్స్ అంటే ఏంటమ్మా, మనం జనరల్ గా హీ గానీ షీ గానీ ఇట్, థింగ్స్ కి ఏం వాడతాం మనం, ఇట్ అని వాడతాము. గర్ల్స్ కి ఏం వాడతాము, షీ అని వాడతాము. బాయ్స్ కి హీ అని వాడతాము. ఎక్కువ మంది ఉంటే వాళ్ళని దే అంటాము. ఓకే, దట్ అంటాము. ఇలాంటివి కాకుండా, ఇలాంటి నార్మల్ గా కాకుండా, కామన్ వి కాకుండా, ఓకే, మనము జనరల్ గా వాడేవన్నమాట. జనరల్ గా వాడే వర్డ్స్ ఏమంటారు, ప్రొనౌన్స్. జనరల్ గా ప్రొనౌన్ వర్డ్స్ అన్నమాట. వాటిని ఏమంటారు, ఇండిఫినిట్ ప్రొనౌన్స్ అంటారు. ఆల్, ఫ్యూ మెంబర్స్, కొంతమంది, ఫ్యూ మెంబర్స్. ఆల్, నన్ అంటే ఎవరు కాదు. వన్, ఓకే, వన్ అట్లా కొంతమంది, ఇలాంటి వాటిని ఏమంటారు, కామన్ అన్నమాట. బట్ ఇండిఫినిట్ ప్రొనౌన్స్ అంటారు. ఓకే, ఇక్కడ దిస్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఫ్లవర్ అనేది డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్, దట్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, కార్ అనేది డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్, దోస్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, బటర్ఫ్లైస్ అనేది డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. ఓకే, this is your today's class, amma, grammar class. You have to read once, children. Okay, tomorrow I will explain the lesson. Okay children, thank you amma, bye bye.